ఎంతమందికి ఈరోజు నాకు సరే ఎస్మికి భజన కొట్టారనిపించింది. భజన ఎందుకంటే మామూలు భజన కాదు, ఇది భజన కొట్టచ్చు. బట్ ఏ విషయంలో కూడా వాళ్ళ టీం వాళ్ళని ఒక్కరిని కూడా నుంచోబెట్టి ఇదమ్మా తప్ప అని ఎవరు చెప్పింది లేదు. ఇంకా సీత తీసిన పాయింట్, నాగమణి కంటే తీసిన పాయింట్, కత్తిలు పడున్నప్పుడు కూడా మనోడు ఫుల్ సపోర్ట్ ఎస్మి వాళ్ళకి. ఎందుకంటే ఎస్మి వాళ్ళ టీం విన్ అయింది, వాళ్ళు ఏం చెప్తే అదని చెప్పి. ఇన్ఫ్యాక్ట్ 9K కూడా చెప్పింది, సార్ అట్లీస్ట్ బేసిక్ కామన్ సెన్స్ కదా, అక్కడ కన్సెషన్ రూమ్లో పెట్టమన్నప్పుడు కుకింగ్ ఒక్కటి వాళ్ళకి పెట్టి మేజ్ అన్ని మాకే పెట్టింది. సో నేను చెప్పినా చెప్పకపోయినా ఆవిడకంటూ కొంచెం సెన్స్ ఉండాలి కదా, ఐదుగురు ఇన్ని పనులు ఎలా చేస్తారని. బట్ ఆ పెట్టడంలో కూడా నవ్వుతో పెట్టింది, అందుకే నేను స్టిల్ షాక్లో ఉన్నానని చెప్పి తన రీజన్తో స్టాప్ చేసింది. బట్ అక్కడ నాకు సరే ఏమంటున్నారంటే, నువ్వు అడుగు ఉండాలి కదమ్మా అంటున్నారు. పెట్టేసిన తర్వాత మార్చుకోవడానికి ఏముండదు కదా, బిగ్ బాస్ అదే ఫైనలైజ్ చేస్తాడు. బట్ అక్కడ కూడా సపోర్ట్గానే అనిపించింది, ఫుల్ సపోర్ట్. అసలు ఎందుకు అర్థం కావట్లా. అంటే ఎస్మి మా టీవీలో అంటే ఒక సీరియల్ చేస్తుంది కదా, అంటే మా టీవీతో కొలాబరేట్ అయ్యి ఉంది కదా, సో దానివల్ల అని చాలామంది అంటున్నారు. సో మేబీ అది ఇదని కాదు, కానీ ఈ వారం ఎందుకు ఎస్మి టీంకి బాగా సపోర్ట్ చేస్తారు. సీత విషయంలో కూడా అదే జరిగింది. సీత విషయంలో ఆ ప్లేట్ల గురించి, ఆ బాత్రూమ్ దగ్గర ఈ 2 పాయింట్లు అసలు ఏం మాట్లాడలేదు. అసలు తిన్న ప్లేట్లు కూడా సింక్ దగ్గర పెట్టడం, అది పాయింట్ మాట్లాడాలి కదా అది. సో పృథ్వీ అక్కడ అలా పెట్టి వదిలేయడం చాలా డిస్కస్ జరిగింది హౌస్లో, పెద్ద పెంట అయింది ఇది. సో దాని గురించి ఒక్క మాట కూడా మాట్లాడలే. అంటే అక్కడ ఎస్మి టీం బ్యాడ్ అయిపోద్దని ఎస్మి టీం గురించి ఏది మాట్లాడాల, చాలా అలా వదిలేసారు అంతే. ఆ విషయాన్ని నెక్స్ట్ నాగమణి కంటే కూడా చెప్పింది తప్పేం కాదు అది. ఎందుకంటే వాళ్ళకి కావాల్సినప్పుడు కిచెన్లోకి వచ్చి వండుకోవచ్చు. బట్ ఇంకొక టీం వాళ్ళు వచ్చి వండుకుంటుంటే వీళ్ళు ఎందుకు అబ్జెక్ట్ చేస్తున్నారు, వీళ్ళు ఎందుకు చేయొద్దు అంటున్నారు. సో వాళ్ళకి రైడ్ ఉన్నప్పుడు తిండి దగ్గర ఎవరైనా ఒకటే కదా అని తన పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడితే, వాళ్ళు విన్ అయ్యారమ్మా అంటే వాళ్ళు చీఫ్ క్లైన్ కాబట్టి వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఏదనుకుంటే చేయొచ్చు అని చెప్పి మళ్ళీ అక్కడే సపోర్టు. తిండి దగ్గర, పనుల దగ్గర, అన్ని విషయంలో. సో గేమ్ పక్కన పెడితే తిండి అందరికీ కామనే కదా. సో వాళ్ళకి ఆకలి వేసినప్పుడు వీళ్ళకి ఆకలి వేయకూడదని ఏం లేదు కదా. సో తిండి దగ్గర సో ఎస్మి అలా చేయడం చాలా వరకు నచ్చలా. అందుకే నాగమణి కంటే పాయింట్ తీసాడు. అక్కడ నాగమణి కంటే నీ ఎదలో అయితే మాట్లాడిచ్చాడు అక్కడ. నిజంగా నాగార్జున గారు నిజంగా అక్కడ ఏంటంటే తిను కన్ఫ్యూజ్ అయిపోయాడు, తిన ఎలా అర్థం కావట్లేదని చెప్పి హౌస్ మేట్స్ అందరితో కూడా మనోడు వేరేలా ప్రొజెక్ట్ చేయించాడు. అంటే బీబీ టీం ఇది పర్ఫెక్ట్ మిస్టేక్ అది. ఎందుకంటే అది మాట్లాడాలి ఫుడ్ విషయంలో. సో ఫుడ్ విషయంలో మాట్లాడకుండా చేసింది కరెక్ట్ కాదు. అంటే బేబక్క కూడా ఎందుకు హౌస్లో అంతలా నెగిటివ్ అయిందంటే కారణం ఫుడ్. ఎందుకంటే తను ఏమంటుందంటే, ఇప్పుడే అంటే ఒకసారి వంట చేసిన మళ్ళీ వంట చేయకూడదు అవ్వదు, మళ్ళీ పొయ్యి వెలిగించకూడదు అని చెప్పింది. ఏదంటే నిఖిల్ ముందు రోజు ఆ మాట చెప్పాడు, నేను అదే ఫాలో అని చెప్పి ప్రతి విషయంలోనే ప్రతి హౌస్మేట్కి కొంచెం యాంటీగా అవడం వల్ల తనకి ఎక్కువ ఓట్లు పడ్డాయి. ఫస్ట్ వీక్ కూడా తానే ఎలిమినేట్ అవుతుంది. సో ఇది అబ్బా ఎస్మి భజన్ అయితే నాగార్జున గారు బాగా ఎక్కువ చేశారు. సో ఇది నాకు అనిపించింది. అంటే ఒక్క విషయంలో కూడా అంటే వాళ్ళు గేమ్ ఎలా ఆడారో కూడా మనందరికీ తెలుసు. సొంతంగా గుడ్లు చింపుని ఆడిందంటే ఏం లేదు. 9K వాళ్ళు ఆల్మోస్ట్ వచ్చిందే వాళ్ళ తుక్కు స్ట్రాటజీ, ఆ పృథ్వీ చేసిన చెత్త పని వల్ల, వాళ్ళు పోవడం వల్ల వీళ్ళు వచ్చారు తప్ప అసలు వాళ్ళ టీంకి డిజర్వే కాదు వాళ్ళు మోస్ట్లీ. సో వాళ్ళు ఎస్మి టీంకి భజన అయితే బాగా చేశారని నాకు పర్సనల్గా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.